మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజున జోగి మనవడు, జోగి మంచోడు మాట్లాడి జోగి 30 ఏళ్ళతో పైబడి గెలుస్తాడు పెడంలో అని చెప్తే, మరి చివరికి జోగి రమేష్ గారిని పెడం నుంచి తీసుకొచ్చి మీరు పెనమలూరులో ఎందుకు పెట్టారు? అంత మంచి ఆయన, అంతా 30 ఏళ్ళతో గెలిచే వ్యక్తిని కదిలించాల్సిన అవసరం లేదు కదా. అన్నిటి వెనక ఎక్కడో నిగూఢమైంది ఏదో ఉండుంది కదా, అంటే ఎక్కడో రాంగ్ సిగ్నల్ కొడతా ఉంది. ఓకే, మీ విషయంలో అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం లేదు, లేదా లోకేష్ గారిని తిట్టడం లేదు, తెలుగుదేశం పార్టీ మీద చివరి రోజుల్లో ఏది మొన్న అంటే ఒక 2 మాసాలు 3 మాసాల దగ్గర నేను చివరిగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు, అంతకుముందు నేను సిద్ధం సభకి రానంటాం కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల్లో దూరంగా ఉండటం కావచ్చు, నేను అంటి ముట్టినట్టుగా పార్టీ కార్యక్రమాలకు అసలు పూర్తిగా అంటే మీకు ఒక క్లారిటీ అండి. నేను ఈ పరిణామాలన్నిటి పట్ల నేను గతంలో రాజశేఖర రెడ్డి గారితో చాలా సంవత్సరాలు పనిచేసి, అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసే క్రమంలో ఏంటంటే ఇక మళ్ళా పార్టీ మారి రాజకీయాలు కొనసాగిద్దామనే ఉద్దేశంలో అసలు నేను లేను. ఇక స్లోగా డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి ఒక శాసనసభ్యుడిగా నా హయాంలో కట్టించిన బిల్డింగులు, రోడ్లు, ఆ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకొని కామ్గా పక్క జరిగిపోదాం అని చెప్పే నిర్ణయంతో నేను ఉన్నానండి. కానీ కొన్ని పరిస్థితులు నన్ను మళ్ళీ ఇటు ప్రేరేపించడం, వ్యవహారాల్లోకి దిగేటట్టుగా చేసింది. వీటన్నిటికీ నేను చెప్పాను కదా, నాకు అక్కడ వాళ్ళ ఆలోచన ధోరణి కానీ ఎక్కడో మనకి వన్ సైడ్ లవ్ అనేది రాను క్లారిటీ రావటం. ప్రధానంగా నేను నా నియోజకవర్గానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవటం అంటే ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేదా రోసీ గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అది నాయకుడికి కింద ఉన్నటువంటి తర్వాత దేశ నాయకులకి అవినాభావ సంబంధం ఉండేది. 294 నియోజకవర్గాలు విభజింపబడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేలకి డైరెక్ట్ యాక్సెస్ ఉదయాన్నే ఉండేది కదండి, ప్రజా దర్బార్ అందరికీ. అంటే వారి షెడ్యూల్ ఎంత గొప్పగా ఉండేదంటే తెల్లవారుజాము 4 గంటలు ఆ ప్రాంతం నుంచి మొదలెట్టి పారిశ్రామికవేత్తలు ఎవరైనా కావచ్చు వచ్చి వాళ్ళ సమస్యలు ఏదో డెవలప్మెంట్ యాంగిల్ ఆయన మనసుకు అర్థం చేసుకునే విధానాలు చెప్పటం, వాళ్ళకైనా కావాలంటే చూడాలి. ఆ తర్వాత కొద్దిసేపు ఆయన కాలకృత్యాలు, పేపరు, తర్వాత ధర్మదర్శనం మొదలయ్యేది. ఆ తర్వాత ప్రజా దర్బారు, ఆ తర్వాత ముఖ్యులుంటే కలవటం, సెక్రటరీకి వెళ్ళటం. ఎమ్మెల్యేలకంటూ వాళ్ళ ఫ్రీ టైము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్థాయికి వచ్చి అన్నా బాగున్నావా, కాలక్షేపం ఏంటి, కబుర్లు ఏంటి, సినిమాలో ఏం చూసావా, లేదా పాటలు ఏం మాట్లాడుకోం కదా. వచ్చిన నాయకుడు సూటిగా విషయం మాట్లాడుకుని వెళ్తారు. అక్కడ సమయం ఉంటే మిగతా విషయాలు పక్కన నియోజకవర్గాలు అడగొచ్చు, లేకపోతే సబ్జెక్ట్ వరకు మాట్లాడి పంపించవచ్చు. కానీ యాక్సెస్ అనేది ఒకటి లేకపోతే ఎట్లా చెప్తాం? అందుకే నేను విందా మిమ్మల్ని అడిగింది, అసలు ముఖ్యమంత్రి గారిని మీరు 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు కలిశారు? నేను 1-to-1 డైరెక్ట్గా నా నియోజకవర్గానికి సంబంధించిన పనుల కోసం ఒక 4 పర్యాయాలు దాదాపు కలిసినాడు. సంవత్సరానికి ఒకసారి కుడి ఎడం అనుకోవచ్చు. 1-2 సందర్భాలేమో ఈ తగులాట పంచాయతీ ఉందిగా, ఈ కుస్తీ పట్టడానికి కలవటం. నేను కలిసిన మొదటి రోజు నుంచి నా ప్రధానంగా నా నియోజకవర్గంలో ఉన్న ట్యాంక్స్ని రిజర్వాయర్స్ కింద మార్చమని, బ్రిడ్జిలని, రోడ్లని, ఈ విజ్ఞాపన పత్రాలు, ఇబ్రహీంపట్నం కొండపల్లికి సంబంధించి ఇంటింటికి కుళాయి పథకం, వీటి మీదే నేను ప్రధానంగా అడుగుతూ వచ్చాను. ప్రతిసారి ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చిన విజ్ఞాపన పత్రం మీద ఎండార్ చేస్తున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్జెంటుగా అప్రూవ్ చేయమంటాం, కింద సంబంధిత అధికారులకు చెప్పటం, అది తిరిగి మళ్ళీ డస్ట్బిన్కి వెళ్ళిపోవటమే తప్పితే. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి. 2009 ప్రాంతాల్లో నేను నందిగామ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నాను. ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు నందిగామ నియోజకవర్గానికి ఒక ఎత్తిపోతల పథక ప్రారంభోత్సవానికి వస్తే జగ్గైపేట నియోజకవర్గ పరిధిలో పెట్టారు. విషయం నందిగామ నియోజకవర్గానికి సంబంధించిందైనా అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ ఉంటుంది, ఇంటేక్ పాయింట్. నేను ఆ వేదిక మీద మా పశ్చిమ కృష్ణాకి పక్క నుంచి కృష్ణానదిలో లక్షలాది క్యూసెక్కులు నీళ్లు కిందకు పోతా ఉన్నా, వేలాది క్యూసెక్కులు, లక్షలాది టీఎంసీ వెళ్తా ఉన్నా, మా గొంతు తడవట్లేదు, కడుపు నిండట్లేదు. మీరు 100 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతుంటే జలయజ్ఞంలో పెద్ద ప్రాజెక్టులు ఇస్తే గనక మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది సార్ అని చెప్పి వేదిక మీద అడిగితే, నా చేతిలో కాగితం తీసుకొని మొత్తం అయ్యే చదివి ఈయన తక్షణం శాంక్షన్ చేస్తున్నారు, 10 రోజుల్లో శాంక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అధికారులకు అక్కడే ఆదేశిస్తే కరెక్ట్గా 10 రోజులకి శాంక్షన్ ఇచ్చారు. అది నేను ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని, ఎమ్మెల్యేని కాదు, ఒక ప్రజాప్రతినిధి అంతవరకే.
నా బాధ ఏంటంటే నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచి నా నియోజకవర్గాన్ని ఇంకా చేయాలనుకున్నాను, చేయగలుగుతాను అనుకున్నాను, చెయ్యాలని, అంతే కదా, అది అవ్వలేదు.